హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ మంచు తాకిన పూలు 31వ భాగం చదువుకుందాము. రాసినవారు మీనా ముక్తేశ్వర్ గారు. నేను చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం నాకు వచ్చింది అనుకుంటున్నాను సంగవి. నీ జీవితం మళ్ళీ కొత్తగా చిగురులు వేసి లతలు అల్లుకోవాలని మనసులో అనుకుంటున్నాడు రవిశంకర్. కానీ ఎందుకో అతని మనసులో ఆ మాట అనుకున్నప్పుడు బాధగా అనిపిస్తూ ఉంది. నిన్ను నేను ఆశించడానికి కూడా అర్హత కలిగిన వాడిని కాదు. బలవంతంగా నీ జీవితం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండి నాశనం చేసినా కూడా తప్పే. అందుకే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, నీ భర్త నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో నీతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలా మీరు ఇద్దరు ఒకటైన నాడు నేను నాకు తగ్గ వారిని పెళ్లి చేసుకోవడానికి సంతోషంగా ఉంటుంది అనుకుంటూ ముందు నా చెల్లి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు రవిశంకర్. ఆఫీస్లో ఉన్న సతీష్ వాళ్ళ అక్కకు ఫోన్ చేశాడు. వచ్చేస్తాం తమ్ముడు, తొందరగానే వస్తానని చెప్పింది సంగవి. కళ్ళకు కనిపించిన వాటి గురించి బాధపడిపోతూ మనసులో ఉన్న గాయాలను మర్చిపోలేవు కదా అక్క, వెంటనే అక్కడి నుండి వచ్చేయి అన్నాడు సతీష్. తప్పకుండా సతీష్, వచ్చేస్తానన్నది సంగవి. ఇంతలో ఎండలో అరిటాకులు పరిచి స్పృహ తప్పిన జీవన్ని అక్కడ పడుకోబెట్టారు. అతని మాటల్లో అమ్మ అంటున్నాడు, సంగవి అంటున్నాడు. కలవరిస్తూ ఉన్నాడు. ఈ లోకంతో ఏమాత్రం సంబంధం లేనట్టుగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఎంతో బాధగా అనిపించింది సంగవి మనసుకు. సరస్వతి గారికి దుఃఖం ఆగక వేరే వైపు తిరిగి తన చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ ఉన్నారు. సరస్వతి గారి వైపు చూస్తున్న సంగవి, నిజంగా జీవితంలో మీరు మీ భర్తను చిన్న వయసులో కోల్పోయి కేవలం బిడ్డ కోసం ఎంత జీవితం జీవించారమ్మా. మీరు నిజంగా దేవత లాంటి వారని మనసులో అనుకుంది సంగవి. సరస్వతి లోపలికి వెళ్ళింది. తన తీసుకున్న పళ్ళ ముక్కలు, ఇంకా గింజలు, నిమ్మరసం, తేనె అటువంటివి తీసుకురావాలని వెళ్ళింది. ఈలోపు సన్నటి చినుకులు మొదలయ్యాయి. సన్నటి చినుకులు జీవన్ నుదిటిని తాకుతూ ఉన్నాయి. కళ్ళు గట్టిగా మూసుకుని బాధ భరించలేనినట్టుగా ఇబ్బంది పడుతున్నాడు. సంగవికి అక్కడ నిలవబుద్ధి కాలేదు. వెళ్ళి అతన్ని నుదుటి మీద చెయ్యి వేసింది, కానీ మాట్లాడలేకపోయింది. అలా పడుకోబెట్టిన ప్రతిసారి సరస్వతి గారు కొడుకు నుదుటిని తాకుతూ అతనికి ఒక రకమైన శాంతిని కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు సంగవి అలా ఒక సమాధానం కలిగించడానికి ప్రయత్నిస్తుంది మౌనంగా. తన చేతి స్పర్శ తాకిన అతని కళ్ళల్లోని ఆవేదన కదలికలు తగ్గడం గమనించింది సంగవి అక్కడి నుంచి వెళ్ళాలని పక్కకు తిరగబోతూ ఉంటే అతన్ని పడుకోబెట్టిన చట్రం లాంటి దానికి ఉన్న కర్రకు తగులుకుంది సంగవి మెడలో తాళి. అటువైపు చూసా ప్రయత్నంగా జీవన్ వైపు చూసా తాళిని కర్ర నుండి తప్పించి తీసి తన మెడలో జాగ్రత్తగా వేసుకుంది సంగవి. ఇంతలో నిశాంతి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి వచ్చింది. సరస్వతి గారు తెచ్చిన బొప్పాయి ముక్కలు తిన్నది సంగవి. 3 నెలలు పెళ్లి జరిగిన కాలంలో తన జీవితంలో ఎన్నో మార్పులు చూసింది సంగవి. వెళ్ళొస్తానంటూ పైకి లేచింది సంగవి, ఇక అక్కడ నిలబడలేక. ఇవన్నీ మనసులో పెట్టుకోకు సంగవి, నీ ఆశయం ఏమిటో అది సాధించుకో అంతే, ఇక రావాల్సిన అవసరం లేదులే అన్నది సరస్వతి గారు నవ్వుతూ. అలాగే చూసింది సరస్వతి గారి వైపు సంగవి. అలా చెబుతున్న సరస్వతి గారి కళ్ళల్లో తెలియని బాధ కనిపించింది. సంగవి తన జీవితం ఎంచుకున్న బాట కోసం సంతోషం కనిపించింది. ఆ కంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. ఆమె మనసులోని బాధ కన్నీరుగా మరో కంట అలా వచ్చినట్లు అనిపించింది సంగవికి. ఇంతలో ఆశ ఫోన్ చేసింది. వచ్చేస్తున్నాము అన్నది సంగవి. నేను ఇంటికి వెళ్తున్నాను సంగవి, నువ్వు వెళ్ళు అని చెప్పింది నిశాంతి. ఏ భయము లేదు సంగవికి. ఆశ పక్కన కూర్చుని మాట్లాడుతూ మళ్ళీ తన తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయింది సంగవి. అప్పటికే సంగవి వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళావు తల్లి అంటూ పలకరించారు. జరిగిన విషయాన్ని చెప్పింది సంగవి. మీరు అంటున్న సంగవి మాటకు తమ్ముడు గురించి చెప్పడానికి వాళ్ళ ఆఫీసర్ గారు ఫోన్ చేసి వెంటనే రమ్మన్నారు. ఏదో మంచి విషయమే అన్నారు, అందుకే ఇలా వచ్చేసాము. రాత్రి బయలుదేరి అని చెప్పారు తాయారమ్మ గారు, బంగారాజు గారు. రవిశంకర్ గారు సతీష్ని తన క్యాబిన్లోకి రమ్మని ఫోన్ చేశారు. అంశు నువ్వు కూడా రావాలి అంటూ తెలియజేశాడు. అంశుకి ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య ఎందుకు ఇలా రమ్మన్నారు, పిలుస్తున్నారు రమ్మని, అసలు ఏం జరుగుతుంది, సతీష్ని ఏమైనా అంటే ఎదురు తిరిగి అస్సలు ఊరుకోను, మితిమించిన మాటలంటేనా,
సంఘవి గారికి నువ్వు చేసిన ద్రోహం అని ఖచ్చితంగా అడిగేస్తాను ఆయనను. ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు. ఎంతో చిత్రమైన ఈ జీవితంలో ఓర్పు, సహనం, నేర్పు, ధైర్యం, తెగువ కూడా అన్నీ కూడా స్త్రీమూర్తికే ఇచ్చాడు ఆ భగవంతుడు. ఆడపిల్ల అక్కడ పిల్ల అని అనడానికి ఇది ఒక నిదర్శనం. తన మనసును పంచిన వాడిని పల్లెత్తి మాట ఎవరైనా అంటే ఊరుకోను. విలువలా ఎగిసిపడే స్త్రీ హృదయం కడలి కన్నా లోతైనది. తన భర్తగా భావించి నా లేక భర్త అయినా సరే బయట వాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఆమె మనసు కడలిలోనే ఆవేశపు జల్లులు ఉవ్వెత్తున ఎగిసిపడి నిందించిన వారిని నిలువ లేకుండా పడేస్తుంది స్త్రీ హృదయం కడలితో. అందుకే పోలుస్తారు చాలామంది కవులు. ఆ సాగరాన్ని ప్రేమతో చిలికినప్పుడు ఎంతో ఆనందపు అనుభవాలను పంచుతుంది. అదే సాగరం తనలోని బడబాగ్ని లాంటి దావాల నాని భయంకరంగా లావాలా ఎగిసిపడేలా చేస్తుంది. అది భారత స్త్రీకి భర్త పట్లున్న ప్రేమకు నిదర్శనం. తన వాడు అనుకున్న వాడిని కాపాడుకోవడం కోసం సమరణ కరావలంతో దూకుతుంది. తన ప్రాణాన్ని లెక్క చేయక పోరాడుతుంది. ఐదోతనంతో వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా ఆలోచించగలిగే శక్తి ఆడదానికే ఉంది. మగవాడు కూడా అలా భార్య కన్నా తన ముందు వెళ్ళిపోవాలని అనుకోలేడు. కానీ పరిపూర్ణ మనస్తత్వం కలిగిన స్త్రీమూర్తి మాత్రం ఐదోతనంతో భర్త చేతులలో జీవితం కడతేరాలి అనుకుంటుంది. తల్లిగా మారిన స్త్రీమూర్తి బిడ్డ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయక జన్మిస్తుంది. ఆ బిడ్డ కోసం తన ప్రాణం ఉన్నంత వరకు పరితపిస్తుంది. స్త్రీమూర్తికి కర్తవ్యం, దైవం సమానంగా భావించే పవిత్రమూర్తి. అందుకే ప్రతి బాధ్యతను స్త్రీమూర్తికి అప్పగించడం మహాదేవుడు. క్యాబిన్లోకి వచ్చిన సతీష్ మౌనంగా ఉన్న రవిశంకర్ గారి మనసులో ఏ అనుమానపు జ్వాలలు చెలరేగుతున్నాయో తెలియదు. కానీ తన తప్పును మాత్రం తెలుసుకుని ఒకవేళ ప్రశ్నిస్తే నిష్కలంకంగా ఒప్పుకుంటాడు తను అనుకుని రవిశంకర్ అడిగే ప్రశ్నలకు తల వంచుకొని కూర్చున్నారు. అటు సతీష్, ఇటు అంశు. అల్లరిగా చెలరేగిపోయే అంశు నేడు తనను ఎంతో గారాబంగా పెంచిన అన్న ఒకవేళ తాను ప్రేమగా ప్రేమించిన మనిషిని ఒక్క మాట నిందించినప్పుడు ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంది. రవిశంకర్ నవ్వుతూ, మీ ఇద్దరు ప్రేమించుకున్నారని తెలుసు. ప్రేమించుకున్న మనసులు అలా దూరంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఇక పెద్దవాళ్ళని అడిగి ఒప్పించాను. మీ అమ్మ నాన్నలను నేనే రప్పించాను సతీష్ అంటున్న రవిశంకర్ మాటలకు సంతోషంగా చూసింది అంశు. సార్ అంటున్న సతీష్ వైపు చూసి, చెప్పండి సతీష్ అన్నాడు రవిశంకర్. అంశు సతీష్ చేతి మీద అన్నకు కనపడకుండా బల్ల కింద నుండి చిన్నగా నిమిరింది. ఆ నిమరడంలో ప్లీజ్ నా జీవితాన్ని రక్షించన్న భావన కూడా ఉంది. తప్పు చేసిన సతీష్ మరిక మాట్లాడలేకపోయాడు. చెప్పు సతీష్, నీకు అంశు అంటే ఇష్టమేనా అన్నాడు రవిశంకర్ నవ్వుతూ. రవిశంకర్ అంత స్వతంత్రంగా నవ్వేసరికి ఇష్టమే సార్ అని చెప్పాడు సతీష్. మనుషు ఇంత స్లిమ్ కావడానికి కారణం కూడా నీ మీద ప్రేమే అంటూ నవ్వాడు రవిశంకర్. అంశు ముఖం పద్మలా విచ్చుకుంది. ఎంతో అందంగా నవ్వుతూ ఉంది. నాకేమాత్రం అభ్యంతరం లేదు సార్, కానీ మా అక్క జీవితం ఒక దారికి రావాలి సార్. అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. మీరు మీ చెల్లాయి గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో నాకు మా అక్క గురించి బాధ్యత ఉంటుంది కదా సార్ అన్నాడు సతీష్. నిజమే సతీష్, కానీ మీ పెళ్ళి వెంటనే జరగాలని సంఘవి గారు నాతో వచ్చి మాట్లాడారు. ఆమె చేస్తున్నది తప్పు కాదు, నిజమే అనిపించింది నాకు. ముందుగా కుటుంబంలో ఒక కళ్యాణం జరిగితే దాని తర్వాత అన్ని శుభకార్యాలు జరుగుతాయి సతీష్. పంతులు గారికి చెప్పి లగ్నాలు కూడా చూడమన్నాను. నీకు ఇష్టమైతే రేపు వస్తామని చెప్పాడు రవిశంకర్. సతీష్ కాదు అనాలి అన్నా అనలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తప్పు చేశాడు. ఏదైనా పొరపాటు జరిగితే ఆ తర్వాత అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఇక అక్క ముందే తనకు వార్నింగ్ ఇచ్చింది. నీ జీవితంలో సుఖాలకు నేను అడ్డంగా ఉన్నాను అన్నా నా బాధ పోతే నా దారిలో నేను ఆనందంగా వెళ్ళగలను సతీష్. చెప్పిన విషయం గుర్తొచ్చింది. మీ ఇష్టం సార్ అన్నాడు సతీష్. ఐ లవ్ యూ సతీష్ అంటూ ప్రేమగా పైకి లేచి సతీష్కి బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. అనుకోని స్థితికి సతీష్ కొంచెం వెనక్కు జరిగాడు. రవిశంకర్ ముందు అర్థం కాని స్థితిలో అలాగే ఆశ్చర్యంగా చూసి తర్వాత నవ్వేశాడు. తాయారమ్మ, బంగారాజు గారు ఎంతో ఆనందంగా చూస్తున్నారా దృశ్యాలను. అక్క నిబంధనలు పెట్టి నా మాటలు కట్టివేశావు. అంశు, నువ్వు నన్ను కలిసిపోయేలా చేసి నా కాళ్ళకు సంకెళ్ళు వేశావు.
ఈనాడు నా అక్క జీవితం ఇలా ఉండగా నేను పెళ్లి చేసుకుంటున్నానన్న భావన సతీష్ మనసులో బాధగా తిరుగుతూ కళ్ళల్లో నీళ్లుగా చేరింది. ఎంత అదృష్టం బాబు! అంత గొప్ప వాళ్ళ అమ్మాయితో పెళ్ళంటే మాటలా అని ఎంతో ఆనందంగా ఉన్నారు బంగారాజు గారు, తాయారమ్మ గారు. అంశు అందరికీ స్వీట్ పెట్టి వెళ్ళిపోయింది. అందరూ ఆనందంగా నిద్రపోయారు. సంఘవికి నిద్ర పట్టలేదు. స్వామి నారాయణ గారి ఆశ్రమంలో జీవన్ పడే బాధ పదే పదే గుర్తుకొస్తూ ఉంది. ఏదో బాధతో మనసులో ఆవేదన రగిలింది. సంఘవి పైకి లేచి కిటికీలో నుండి ఆకాశంలోని చందమామ వైపు చూస్తూ ఉంది. పున్నమి వెన్నెలతో ఎంతో అందంగా ఉంది చందమామ. కానీ దినదినమున తగ్గిపోతూ ఉంటుంది అందం. అలా ఎంతో విరుద్ధంగా ఒక నిర్ణయం తీసుకున్నా కూడా ఆడది ఆడదలాగానే ఆలోచిస్తుందేమో. అంతకు మించిన దారి ఏమీ లేదా? అన్ని దారులు మూసుకుపోతాయి. ఒక ఆడదాని మనసు ఎందుకు ఒకే ఒక్క దారిలో ఆమె ధైర్యంగా అడుగుపెట్టిన తర్వాత మరొక దారి వైపు వెళ్ళటానికి ఆమె అస్సలు అంగీకరించలేదు. తనపై అత్యాచారం జరిగినప్పుడు తన మనసు విలవిల్లాడిపోయింది. ఒక్క క్షణం భర్త గుండెల్లో దాగిపోవాలనుకుంది. ఆ తపన తన మనసుకు ఇంకా తీరలేదు. జీవన్ని దగ్గరగా చూసినప్పుడు ఏవేవో భావాలు, బాధ, సంతోషం కలగలిపిన చక్కని భావాలు. ఆనాడు తనను గుండెల్లో దాచుకుంటే తన భర్త జీవితకాలం ఆయన పాదాల చెంతే ఉండిపోయేది. మరే సుఖం తను కోరుకోలేదు. సుఖము ఉంది అని తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. కానీ తనపై అఘాయిత్యం జరిగినప్పుడు తన భర్త పట్టించుకోకుండా అలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ గదిలో నరకం అలా ఉండిపోయింది. అఘాయిత్యం జరిగిన రోజు కానీ తన భర్తకు చీమైనా కుట్టినట్లు లేదనిపించింది. స్వామి నారాయణ గారి ఆశ్రమంలో అక్కడెందుకు రకరకాల వైద్యాలు చేస్తున్నారు, రకరకాలుగా కేకలు పెడుతున్నారు. కానీ తన భర్త భావనని కలిగింది. అది ప్రేమ బాధ్యత ఏమిటో మరి తెలియదు తనకు. ఒకటి మాత్రం నిజం, జీవన్ వైపు తను స్పష్టంగా మనస్ఫూర్తిగా చూడగలుగుతుంది. ఏ భయము లేకుండా పరాయి మగవాళ్ళ వైపు తను ఎప్పుడూ చూడలేకపోయింది. అందువల్ల తెలిసిందేమిటి, తన మనసులో ఉన్న అతని రూపం అలాగే ఉండిపోయింది. సంఘవి అలా చూస్తూ ఉంది. అద్దంలో తన రూపము విచిత్రంగా కనిపించింది. ఏదో ముసుగు తన రూపాన్ని మూసివేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక్కసారిగా తొలగించుకున్న అద్దంలో తన ప్రతిబింబంలోని అంతరాత్మ విరుచుకుపడింది సంఘవి మీద. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు సంఘవి? ఆడపిల్లనని నన్నెవ్వరూ పట్టించుకోలేదు, ఏమి చదువుతావని అడగలేదు, పెద్ద చదువులు చదివించడానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడలేదని నీ మనసులోనే బాధపడ్డావు చిన్నతనంలో. వెంటనే నువ్వు నచ్చిన వాడికి నిన్నిచ్చి పెళ్లి చేశారు. నీకు నచ్చాడా అని వాళ్ళు అడగలేదు. కానీ తన మనసు తెలుసుకున్న తమ్ముడు ఇష్టపడ్డాడనే కదూ తల వంచుకొని తాళ కట్టించుకున్నావు సంఘవి. ఇష్టము అన్న మాటకు అసలైన అర్థం నీకు ఇప్పటికీ తెలియడం లేదు సంఘవి. నీ మనసు కట్టుబాట్ల సంఖ్యలతో నువ్వే బంధించుకుంటున్నావు. మానసాదేవి గారి దగ్గర ఉన్నప్పుడు నీ ఆలోచన శైలి చాలా బాగుంది. మరిప్పుడు వింతగా ప్రవర్తిస్తున్నావు, వింతగా ఆలోచిస్తున్నావు. ఎందుకు నిద్రపోవడం లేదు నువ్వు ఒక మానసిక శాస్త్ర వైద్య నిపుణురాలు కాగలవు సంఘవి. నీపై ఎంతో నమ్మకం ఉంచుకున్నారు మానసాదేవి గారు అని అంతరాత్మ బోధిస్తున్న బోధన వింటున్న సంఘవికి వింతగా ఉంది. ఇప్పుడు నువ్వే దారిలో పయనిస్తున్నావంటూ ఆమె అంతరాత్మ ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నది. నీ మనసును అతనికి మళ్ళీ అర్పించాలనుకుంటున్నావా అంటున్న అంతరాత్మకు ప్రశ్నకు సమాధానం లేకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్న సంఘవికి దుఃఖం ముంచుకొచ్చింది. లేదు అని తన మనసు ఘోషిస్తూనే ఉంది. అయితే నీ మెడలో ఉన్న తాళిబొట్టును తీసే సంఘవి అంటున్న అంతరాత్మ మాటలకు కోపంగా చూసింది సంఘవి. సాంప్రదాయ సిద్ధంగా ఒక్క ఇంట్లో బిడ్డగా ఎదిగిన తాను తన మనసులో ఎన్నో భావాలు తెలియకుండానే ఒక పక్కన శిలాశాసనంలా కూర్చున్నాయి. అటువంటి పనిని నేను ఎప్పటికీ చేయలేనన్నది సంఘవి. పిచ్చిదానా, మనసులో ఏ భావాలు లేవంటున్నావు, మెడలో తాళిని తీయను అంటున్నావు. అసలు నువ్వు ఏ వైపుకు నడుస్తున్నావో నీకు తెలుస్తుందా అంటున్నా అంతరాత్మ ప్రశ్నకు అది నీకే తెలుస్తుందన్న సంఘవి అక్కడి నుంచి వెళ్ళి మంచం మీద పడుకుంది. సంఘవి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ జీవితంలోకి నేను మళ్ళీ వస్తాను. నీ ఆనందమే నా ఆనందం. నీ సంతోషాన్ని
గ్రహించకుండా మసలుకోలేను. నేను చేసిన పొరపాట్లకు నువ్వే శిక్ష విధించినా కూడా నేను భరిస్తాను సంగవి. నన్ను వదిలిపోకు అంటూ జీవన్ సంగవిని తన గుండెల్లో దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటే సంగవి ఊపిరాడన కౌగిళ్లలో బందీగా ఉండడం ఇష్టం లేక అల్లాడుతూ ఉంది. ఇంతలో ఆమె జుట్టును పట్టుకుని, నీ జీవితాన్ని నాశనం చేశాను, మళ్ళీ నీ భర్తతో ఎలా కలిసి ఉంటావంటూ ఒక నీడ లాంటి ఆకారం ప్రశ్నిస్తోంది. అవును, జీవితాన్ని పోగొట్టుకున్న నీవు మళ్ళీ నీ భర్తతో ఎలా ఉంటావని ఎంతోమంది ప్రశ్నిస్తున్నట్టుగా గోలగోలగా ఉంది. అవును, నేను మీకు నచ్చును జీవన్, నేను నా జీవితాన్ని కోల్పోయానంటూ ఏడుస్తూ ఉంది సంగవి. లోకులు పలు కాకులు నా చుట్టూ చేరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నువ్వు చెడిపోయావు, నీ జీవితం మీకు ఇంతే, ఇంతకు మించిన జీవితం ఆడదానికి ఉండబోదు అని స్వయంగా నా తల్లిదండ్రులు శాసిస్తున్నారు. ఏమిటిదంతా? ఈ వలయంలో నుండి నేను బయటకు రాలేనా? నన్ను చేరుకో సంగవి అంటూ దూరంగా వెళ్ళిపోతున్న జీవన్ పిలుస్తూ ఉన్నాడు. నన్ను, నా మానాన్ని మరొకరికి డబ్బు కోసం, నీ స్వప్రయోజనాల కోసం అప్పగించాలి అనుకున్న నిన్ను నేను క్షమించలేను జీవన్ అంటూ కోపంగా మాట్లాడింది సంగవి. సంగవి నన్ను క్షమించు అంటున్న జీవన్ మాటలకు నేను క్షమించలేనని తల వంచుకుంది సంగవి. తన తల్లిదండ్రులందరూ తిట్టిపోస్తున్నారు తనను. తన శరీరం మైనంతో చేసిన బొమ్మ కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసి ఎవరికి ఇష్టమైన వారు విచిత్రమైన ఆకారాలను సృష్టించడానికి. నాకు మనసు ఉంది, నాకు నియమ నిబద్ధత భావాలు ఉన్నాయి. నేను ఈ తాళిని తీయలేను, అలా అని నీ దగ్గర ఉండలేను. నాకు మీ మీద కేవలం జాలి మాత్రమే. నువ్వు నన్ను అంటుకున్నప్పుడు నా ఒళ్ళు భస్మం అయిపోతుంది అంటూ వెళ్ళిపోతున్నది సంగవి. అన్నీ కోల్పోయిన ఆడది, చచ్చిపోయిన గౌరవించే ఈ సమాజం విధి చేసిన వంచనకు బలై బతికి ఉంటే తోడేళ్ళ పట్టి పీడిస్తుంది, నరకాన్ని చూపిస్తుంది. నిలకడలేని మనస్తత్వాలు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు జీవన్? నీ తాగుడు వ్యసనం కూడా నా మనసుకు పట్టలేదు, కానీ నువ్వు వేరొకరితో ఆనందంగా ఉన్నావు, కావాలని తెలిసి మనస్ఫూర్తిగా ఉన్నావు. నీ మనసులో నాకు చోటు ఎక్కడుంది? ఆనాడు వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను చచ్చిపోయిన నా గురించి తెలుసుకునే దిక్కు లేకుండా అయిపోయేది. నా తమ్ముడు ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు అందరి ముందు బ్రతికి ఉన్నాను. అందుకే నా తమ్ముడు తీసుకున్న నిర్ణయమే గొప్పది. ఈ జీవితంలో ఇప్పుడు మిగిలిన ఈ ప్రాణం నా తమ్ముడు పెట్టిన భిక్ష. వాడికి ఎలా అనిపిస్తే అలాగే ఉంటాను. నా మనసుకి నచ్చిందే తెలుసుకుని చేసేవాడు నా తమ్ముడు చెప్పిన విషయం. అందుకే నేను ఒక మానసిక డాక్టర్గా వృద్ధిలోకి రావాలి అనుకుంటున్నాను. నిలకడ తత్వం లేకుండా ఆడామొగ చేస్తున్న తప్పులను ఖండిస్తున్నాను. అటువంటి రోగులకు కూడా మనస్ఫూర్తిగా మానసికంగా వారికి సేవ చేయడానికి సిద్ధపడతాను. అనుకోకుండా జీవితాన్ని పోగొట్టుకుంటే ఎంత నరకమో నేను అనుభవించాను. కానీ నేటి సమాజంలో కావాలని అందమైన జీవితాన్ని కూడా వ్యర్థం చేసుకుని నిలకడలేని మనస్తత్వంతో వావి వరుసలు లేని సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్న నేటి సమాజంలో యువతీ యువకులకు సరైన గుణపాఠాలు కూడా చెప్పగల సమాజ శ్రేయస్సుకు పాటుపడే వారితో నేను ఒక్కరిగా పని చేస్తాను. సంఘానికి నా వంతు సేవ చేయాలనుకుంటున్నాను. నేను సంఘవిని. నేడు జరుగుతున్న హత్యలు, అరాచకాలు వీటన్నిటికీ కారణం ధనం, మాయా, మోహం. వీటి వల్ల జరుగుతున్నాయి. ఎందరో మానసిక రోగులు, అటువంటి వారిని కల్లారా చూసింది తను. స్వయంగా బంగారం లాంటి జీవితాన్ని వారికి వారే రెక్కలు లేకపోయినా ఎంతో పైకి ఒక్కసారిగా ఎగిరిపోవాలని అత్యాశతో పిచ్చిదారుల వైపు ఎగిరిపోయి పడిపోయిన వారు ఎందరో రోగులున్నారు. మానసాదేవి గారు సమాజ శ్రేయస్సు కోసం నిర్మించిన ఇంతటి మహోత్తరమైన హాస్పిటల్ని ఆమె తర్వాత నేను స్వీకరిస్తాను. మానసాదేవి గారి నిర్ణయాన్ని నేను ఆమోదిస్తున్నానని సంగవి చెప్పిన మాటలకు అప్పటిదాకా ఆమె అంతరాత్మ ఆమె వెనక పడుతూ వేధిస్తూ ఉన్నది. అప్పుడు ఇది నిజం, ఇలాగే ఉండు, నిజంగా నీ మనసు కోరుకునేది ఇదే, నీలో నేను ఉంటాను, నీ ధైర్యం ఓర్పు చెక్కు చెదరని నీ మనసు నేనే అయిపోతాను. స్వచ్ఛమైన మనస్తత్వం ఉన్న నేను ఎప్పటికప్పుడు నీ మనసులో చెలరేగుతున్న చెడును నా మాటలతో మదించి ఆ చెడు దూరంగా విసిరి కొడుతున్నాను. నీ మనసు, నీ అంతరాత్మ, నీ శరీరం మూడు కూడా ఒకటిగా మార్చుకునే ఓర్పు, నేర్పు అన్నీ నీలో ఉన్నాయి. సంగవి, ఇకపై నేను బయటకు రాలేను.
నీలోనే ఉండిపోతాను ఆనందంగా అంటూ ఆమె అంతరాత్మ ఆమెలోకి దాగిపోయింది. అప్పటి వరకు ఆమెకు వచ్చిన కళ అంతరించిపోయింది. హాయిగా నిద్రపోతున్నది సంగవి. ఒకప్పుడు ముడుచుకుని ఒక రకంగా పడుకునే సంగవి నేడే భయము లేకుండా, ఏ ఆలోచన లేకుండా హాయిగా మనశ్శాంతిగా నిద్రపోతుంది. మరుసటి రోజు ఎంతో హడావుడిగా ఉంది. బంగారు రాజు గారు, తాయారమ్మ గారు సంతోషంగా ఉన్నారు. కొడుక్కి అంత మంచి సంబంధం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అదే తమ ఊర్లో అయితే ఆడపడుచు కాపురాన్ని పోగొట్టుకుని ఇంట్లో చేరింది. అటువంటి ఇంట్లో మన కూతుర్ని ఇవ్వకూడదని అనుకుంటారు కదూ. కానీ ఎంత విచిత్రం! ఎంతో భయంగా తనతో మాట్లాడటానికి భయపడే సంగవి ఇతరుల మనసును బాగు చేసే డాక్టర్గా విద్యను అభ్యసించాలి అనుకోవడం ఆశ్చర్యం. జీవితాన్ని కోల్పోయిన ఒక ఆడపిల్లకు తల్లిదండ్రులు తమ చేయూతనివ్వాలని లేదు. భర్తగా అతను చేయూతనివ్వాలి లేదు. అత్తింటి వారు ఆమెను తిరస్కరించారు. కానీ అర్థం కాని చీకటిలో అలమటిస్తున్న ఆమె జీవితాన్ని ఎవరూ ఊహించని వెలుగుదారిలోకి నడిపించాడు సతీష్. కాలం ఎంత విలువైనది! ఒకప్పుడు ఇలా భంగపడ్డ స్త్రీలకు ఎక్కడ కూడా సరైన రక్షణ ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో ఏ దిక్కు లేక రోడ్ల మీదకు చేరిన వాళ్ళు, ఆ విధంగా జీవితం పోగొట్టుకున్న కొందరు ఆడవాళ్ళు సానికొంపలోనే మగ్గిపోయేవారు. కానీ తన కొడుకు ఎంత గొప్పవాడు! అందుకే అతని గొప్పతనాన్ని గ్రహించి బిడ్డనివ్వటానికి వచ్చారు అంతటి వాళ్ళు. అందరూ మెచ్చుకుంటుంటే ఆనందపడిపోతూ, గొప్పల కోసం అందరికీ సహాయాలు చేస్తూ, తాము మాత్రం పేరు తెచ్చుకుని బిడ్డల విలువలను ఇన్నాళ్ళు గ్రహించని బంగారాజు గారికి కనువిప్పు కలుగుతూ ఉంది. ఒకవైపు సంగవిని చూస్తుంటే ఆశ్చర్యం, ఆనందం. తన కూతురికి ఏ బాధ ఉండదు అని తెలుస్తుంది. అందుకే బంగారాజు గారు, తాయారమ్మ గారు జీవన్ని చూడటానికి వెళ్ళిన సంగవితో నీ జీవితం మళ్ళీ అతనితో ముడివేసుకో అని చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే కష్టంలో తాము తమ బిడ్డని ఆదుకోలేకపోయారు. ఇటువంటప్పుడు సలహా ఇవ్వటానికి తమకు అర్హత లేదు అని మాత్రం అర్థం చేసుకున్నారు. శివశంకర్ గారు, అనసూయ, రవిశంకర్, అంశు పక్కన రాజేష్ వచ్చారు. ఒకప్పుడు అంశు లావుగా ఉంది. నేను చేసుకోనని చెప్పిన వరుసైన వాడు రాజేష్. అల్లరి అంశు అందుకే పిలిచింది. ఆ అబ్బాయిని నేను చేసుకోబోయేవాడు ఎలా ఉన్నాడో చూడరా అని కుంకుమ రంగు పట్టు చీరలో ముత్యాల దండలు, ముత్యాల చెవి కమ్ములు, జడలో విరజాజి పూల దండతో బయటకు వచ్చిన సంగవి వైపు అలాగే చూస్తూ ఉన్నారు శివశంకర్, అనసూయ గారు. ఎంత అందమైన అమ్మాయి, కుందనపు బొమ్మలా ఉంది అని అనుకుంటూ ఉన్నారు. అంశు కావాలని చాలా బాగుంది కదా నాన్నగారు అన్నది తండ్రి దగ్గరకు వచ్చి. రవిశంకర్ అలాగే చూస్తూ ఉండిపోయాడు సంగవి వైపు. అది గమనించిన అంశు, అన్నయ్య ఉంగరాలు తీసుకొచ్చారా అన్నది గారాబంగా. హా లేదు అని నాకు తెలియదు అంటూ తడపడిపోయాడు. అదంతా అజంతా శిల్పంలా కనిపిస్తున్న సంగవి వైపు రాజేష్ కూడా చూస్తూ ఉన్నాడు. సతీష్ అప్పుడే బయటకు వచ్చాడు. ఎవరికి వారు తమ ఆలోచనలను పక్కన పెట్టి సర్దుకుని కూర్చున్నారు. బంగారాజు గారు పట్టుపంచ కట్టులో మెరిసిపోతున్నారు. శివశంకర్ గారితో ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. మా అమ్మాయి మీ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడింది. అలాగే మీ అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు. మరొక ఆలోచన లేదు. అందుకే వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు శివశంకర్ గారు చాలా నిదానంగా. సంగవి ఆనందంగా నవ్వుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే మనసుకు చాలా బాధగా ఉంది రవిశంకర్కి. తన మనసులో వస్తున్న పిచ్చి పిచ్చి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుని పంతులు గారికి ఫోన్ చేశాడు. మనసు ఎందుకు మాట వినదు? ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా నిర్ణయానికి కట్టుబడి ఉండడం లేదు. అందుకే ఈ మనసు, ఈ శరీరానికి ఒక కట్టుబాటు కావాలి. ఆ కట్టుబాటు పెళ్లితో జరగాలి అని అనుకున్నాడు రవిశంకర్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్.